బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లండన్ రైల్లో కత్తిపోట్లో కలకలం రేగింది. కేంబ్రిడ్జ్ షైర్ దగ్గర రైల్లో కత్తులతో దాడి జరిగింది. పదుల సంఖ్యలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డారు 10 మంది. ఆ 10 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఘటనతో అప్రమత్తమయ్యారు అక్కడ పోలీసులు. 2 నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. దాడిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు, వెంటనే ఆ ట్రైన్ ని నిలిపివేయడం జరిగింది. నిలిపివేసి ఆ ప్రయాణికులందరినీ సేఫ్ గా ఒక చోటుకి చేర్చి ఆ నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు లండన్ నుంచి హంటింగ్టన్ కు వెళ్తోంది ఈ రైలు. వెళ్తున్న ఈ క్రమంలో కత్తులతో దాడి చేయడం జరిగింది. ప్రయాణికులపై ఒక దుండగుడు విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో 10 మంది పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ షైర్లో శనివారం అర్ధరాత్రి స్థానిక కాలమాన ప్రకారం అక్కడ అర్ధరాత్రి లండన్ నుంచి హంటింగ్టన్కు వెళుతోంది రైలు. ఈ రైల్లో ఒక ఆగంతకుడు కత్తులతో విచక్షణ రహితంగా దాడులకు దిగాడు. దాడులతో దిగడం అక్కడ వీరంగం సృష్టించడం ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తంగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అది కదులుతున్న రైలు, పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి డోర్స్, ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయితే కొంతమంది బాత్రూంలోకి వెళ్ళి అక్కడ ఉన్న టాయిలెట్స్ ఉంటాయి కదా, ఆ టాయిలెట్స్లోకి వెళ్ళిపోయి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారట. రైల్లో ప్రయాణిస్తున్న వారిపై విచక్షణ రహితంగా దుర్మార్గుడు దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రయాణికులు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక హాస్పిటల్కి పంపించడం జరిగింది. వాళ్ళకి స్థానిక హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. పోలీసులు వాళ్ళని ప్రస్తుతం నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే గాయపడిన ఈ 10 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టుగా కేంబ్రిడ్జ్ షైర్ పోలీసులే చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం సుమారు 6:25 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. లండన్ నుంచి దాదాపుగా 75 మైళ్ళ దూరంలో కేంబ్రిడ్జ్ షైర్లోని హంటింగ్టన్కు వెళ్తోంది ఈ రైలు. వెళుతున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ కత్తిపోట్లో ఘటన, ఈ కత్తితో ఎప్పుడైతే ఆ దుండగుడు దాడి చేశాడో, ఈ ఘటనతో రైలు కంపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అక్కడ ప్రయాణికులందరూ కూడా మమ్మల్ని రక్షించండి, కాపాడండి అంటూ కూడా ఆర్తనాదాలు చేశారు. భీతవాహ పరిస్థితి నెలకొంది. మమ్మల్ని కాపాడండి అంటూ సేవ్ అంటూ కూడా సేవస్ అంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా ఆ బిగ్ షౌట్స్ ఇవ్వడం, మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళ ఆర్తనాదాలు చేయడం ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని మొత్తంగా ఉద్రిక్త వాతావరణంగా మారిపోయిన పరిస్థితి. అందులో ఒక ప్రయాణికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే కేంబ్రిడ్జ్ షైర్ పోలీసులు వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. హంటింగ్టన్ స్టేషన్లో రైలుని ఆపేశారు. ఆపి అనుమానితులుగా భావిస్తున్న 2 యువకులని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ షైర్ కౌంటీలో శనివారం సాయంత్రం జరిగిన ఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేస్తుంది. అక్కడ మరి ముఖ్యంగా బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ BTP ఏమంటుందంటే కనుక ఈ ఘటన మీద రియాక్ట్ అయింది. బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ కేంబ్రిడ్జ్ షైర్లోని ట్రైన్లో కత్తిపోట్ల ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అందులో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి అనుమానిస్తున్న 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. కౌంటర్ టెర్రరిజం పోలీసు డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగమైందంటూ కూడా బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ చెప్పుకొచ్చిన పరిస్థితి. దీంతో పాటు ఇంకాస్త ముందుకు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇదే అంశానికి సంబంధించి BTP చీఫ్ సూపరింటెండెంట్ క్రిస్ కేసీ మాట్లాడిన సందర్భం ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారంటే ఇది షాకింగ్ ఘటన అంటే చెప్పుకొచ్చారు. గాయపడిన వారు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు ఆయన. దాంతోపాటు ఈ ఘటన వెనుక ఎవరైనా హస్తం ఉందా, ఏదైనా ఉగ్రవాద చర్యకు సంబంధించి కారణమా, ఇదేదో ఉగ్రవాద చర్యలో భాగమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తామంటున్నారు ఆయన. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కారణాలు ప్రభావితం చేశాయి, ఎవరు వీళ్ళిద్దరు, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు దాడి చేశాడు, మరి ముఖ్యంగా మానసిక స్థితి బాగుందా లేదా, మానసిక స్థితి బాగోలేకే దాడి చేశాడా, లేకపోతే మానసిక పరిస్థితి బాగుండి కోరుని దాడి చేశాడా, ఉగ్రవాద చర్యల్లో భాగంగా దాడి చేసే ప్రయత్నం జరిగిందా, ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అక్కడ పోలీసుల దర్యాప్తు జరగబోతోంది. రైల్వే స్టేషన్స్ ఆ ప్రిమిసెస్లో పోలీసులు భారీ స్థాయిలో మోహరించడం జరిగింది. బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి వెళ్లే దారులన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ట్రైన్ సర్వీసెస్ని నిలిపివేశారు. ఆ ప్రాంతానికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అక్కడ ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది, ఆ ప్రాంత ప్రజలకి
దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి కాస్త ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ రోడ్స్ని క్లోజ్ చేయడం జరిగింది. మాకు సహకరించండి అంటూ అక్కడికి ప్రజలకు వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ దాడికి సంబంధించిన కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఈ దాడికి సంబంధించి మాత్రం దర్యాప్తు జరిగిన తర్వాతే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పగలమంటూ బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ చెప్తున్న సందర్భం. బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ ఈ అంశానికి సంబంధించి చెప్పుకొస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే కనుక రైల్వే స్టేషన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రైల్వే స్టేషన్కి సంబంధించి ఆ సేఫ్టీని మరింత పెంచుదాం. రైల్వే పోలీసింగ్ కావచ్చు, మరి ముఖ్యంగా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా బీటీపీ బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ ఎక్కడ అలసత్వం ప్రదర్శించడం జరిగింది అంటే అలసత్వం ప్రదర్శించిన సందర్భం ఉందా, లేకపోతే వాళ్ళ కళ్ళు గప్పి వెళ్ళిపోయిన సందర్భం ఉందా? ఏదేమైనా వాళ్ళు ఉన్నదే అక్కడ ప్రజల ప్రాణాలని కాపాడడానికి. సో ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ కత్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? సాధారణంగా కత్తులు అనేవి ఎలా ఉంటుంది అక్కడ? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇటువంటి ఇంత ఘటన జరుగుతూ ఉంటే అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే మధ్యదారులో ఇంత దాడి జరుగుతూ ఉంటే ఎందుకు ఆలస్యమైంది? మెట్రో స్టేషన్స్లో కావచ్చు, మెట్రో ట్రైన్స్లో కూడా ఇప్పుడు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉందా? ఈ క్వశ్చనే రైస్ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ భయంకరమైన ఘటన సంబంధించి బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే హోమ్ సెక్రటరీ షబానా మహమూద్ కూడా రియాక్ట్ అయ్యారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారిరువురు. రైల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ ఘటన తమను చాలా బాధించింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ చర్యను ఖండిస్తున్నారు ఇరువురు నేతలు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కియర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని బాధితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ప్రజల కోసం పోలీసులు మరింత శ్రమించాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు ప్రజాక్షేమం కోసం పోలీసులు ఇచ్చిన డైరెక్షన్స్ని, పోలీసులు ఇచ్చిన ఆ సూచనని క్రమం తప్పకుండా పాటించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. కత్తిపోట్ల ఘటనతో తాను తీవ్రంగా కలత చెందినట్లు హోమ్ సెక్రటరీ షబానా మహమ్మద్ కూడా చెప్పుకొచ్చారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ వేగవంతం జరుగుతోందని కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తే కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.